ఋషికొండ లాంటి 4 ఋషికొండలు కట్టుంటే గురేరు రాజధాని బాగుపడి పోలవరం బాగుపడింది. ఆ సలహాదారులు ఉన్నారు చూడు, 40 మంది సలహాదారులు ఉన్నారే, కేవలం జగన్ పాడు చేసిన కారణం సలహాదారులే. ఇక్కడ కొంతమంది పెత్తందారులు ఉంటారు, జగన్ నాశనం చేసింది వాళ్ళు జనం. అది పలు సలహాదారులు అంత 40 మంది అవసరమా? ఒక్కనాడు ఈ సంవత్సరం తప్పు చేసాను, వచ్చే సంవత్సరం మార్పు చెయ్యు, మారాలి, జగన్ మారాలి అని బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు చెప్పలే. ఇప్పుడు చెప్తాడు నీ మూలని, అలాంటి వాళ్ళు కూడా చెప్పలే, సలహాదారులు చెప్పలే. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా నాకేంటి రేపు పొద్దున మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత మేము వస్తాను. 5 ఏళ్ళకి ఎవరుంటారో, ఎవరు పోతారో, సముద్రం అవుతుందో, ఇప్పుడు తుఫాన్లు వస్తాయి ఎవడో తెలుసు. ఆ అమరావతినే రాజధాని పోలవరం బాగు చేసి ఉంటే రోడ్లు, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అనేది ఎంత బాగున్నాయి జగన్ గురి తెలుసు. సలహాదారులు కూడా ఆ కారులోనే వెళ్తారు. తిరుపతి గుడి ఉంది, అది ఎంత పాడైపోతుంది అది తెలుసు జనానికి. కాదు అలా మబ్బుగా పెట్టారు, చొక్కా జేబులో పెట్టుకుని తెల్ల చొక్కాలు ఎదిరిగి ఒకచోటు పడిపోతుంది. ఇప్పుడు జగన్ నెమ్మర్చేస్తాంటారు. జగన్ నెమ్మర్చేసిన వాళ్ళు ముందే జాగ్రత్త పడేవాడు జగన్. ఇది తప్పు చేసామరా ఏమో ఒక తపస్సు వద్దాము అని అందరూ తప్పట్లు కొట్టేవాళ్ళే. అక్కడ అతను కూర్చుని కూడా ప్రతి పథకాలు తింటారు. తిన్నోళ్ళందరూ తప్పట్లు కొట్టిన వాళ్ళే. అతను బస్ యాత్ర తిరిగినాడు. అప్పుడు కూడా ఎవరు అనలే, ఒక ఎమ్మెల్యే అనలే, సీట్లు ఇచ్చినప్పుడు అనలే. ఇప్పుడు ఓడిపోయాక అందరూ ఎదురు కూర్చొని తప్పు నువ్వు తప్పు చేసావు. ఆ ముందు సంవత్సరం ముందు జాగ్రత్త పడేవాడుగా. పోలవరం రోడ్లు ఎందుకు అవ్వలేదు? పోలవరంలో రోడ్లు మన ఆంధ్రప్రదేశ్ రోడ్లని ఎలా ఒక బస్సు పడిపోతుంటే, ఒక బండి పడిపోతుంటే ఆ ఆటో వాళ్ళకి చెడిపోయి మిషన్లు పడిపోయి బేరింగ్లు పోయి ఏం తెలీదా మంత్రులకి? వాళ్ళు రోడ్డు మీద తిరగలేదా? ఒక గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళడానికే దడబుచ్చుకొని బస్సు ఎక్కుతారు ఎవరికాళ్ళే. ఇది గుడివాడ నుంచి బెజవాడ వెళ్ళడానికి. అలాంటిది గుడివాడ ఆంధ్రప్రదేశ్ రోడ్లు మొత్తం పాడైపోయింది తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు తెలుగుదేశంలో అనడం కాదు, వైకాపాలకు తెలుసు, వాళ్ళకే తెలుసు. కాదే జగన్ను బాగు చేద్దామని ఎవరికి లేదు. అది ఆ పథకాలు తినడం, అతను తిట్టడం, పథకాలు తినడం, తిట్టడం అంతే.